మహిళలు సాధికారత సాధిస్తూ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఈ రంగం అనే తేడా కూడా లేకుండా వారంతా ముందడుగు వేయాలన్నదే కూటమి ప్రభుత్వం అభిమతంగా తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈపురం మండల ముప్పాలలో బుధవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. శ్రీ నందమూరి తారక రామారావు మెమోరియల్ శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గన్నమనేని వెంకయ్య జ్ఞాపకార్థం ముప్పాలలో 20వ రాష్ట్ర స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పోటీలో పాల్గొన్న మహిళలు యువతులను అభినందించారు. ముగ్గులు చూస్తే ముందుకెళ్ళబుద్ది అట్లా ఎక్కడికక్కడే చూడాలనిపిస్తుంది. అంత చక్కగా ముగ్గులు వేశారు. వేసిన వాళ్ళందరికీ మరొక్కసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి. అట్లాగే చూసి ఆనందించిన వాళ్ళకి కూడా అభినందనలు. ఏదైనా గొప్ప కార్యక్రమాలు చేయాలన్నా, ఆనందించాలన్నా, ప్రోత్సహించాలన్నా అది ముప్పాల ప్రజలకే చెల్లుతుంది. ఈరోజు రాష్ట్ర కబడ్డీ పోటీలు అనేక సంవత్సరాల నుండి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు రైతు మిత్ర టోర్నమెంట్ పేరుతోటి. మరోపక్క 20 సంవత్సరాల నుండి ముగ్గుల పోటీలు మన నియోజకవర్గంలోనే నంబర్ 1గా మొదటి నుండి నిర్వహిస్తున్నటువంటి రాపర్ల జగ్గారావుకి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది. అందరూ కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం గెలిచారు. 93% మెజార్టీ సీట్లతోటి 164 సీట్లతో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ గెలిచింది. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంచివాళ్ళు. ధర్మానికి అధర్మానికి తేడా తెలుసుకున్నారు, మంచికి చెడుకి తేడా తెలుసుకున్నారు. చంద్రబాబు గారు లాంటి మంచి వ్యక్తి, అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు రెడ్డి లాంటి యువ నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరమని ప్రజలందరూ కూడా భావించి అండగా నిలబడ్డారు. గతంలో చూసాం ఎమ్మెల్యేలు అరాచకంగా తప్పుడు కేసులు పెడతా ఉంటే ఎట్లా ఉందంటే వాళ్ళది ముగ్గులు తొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి అన్నమాట. మంచిని మంచి చెడుని చెడు అని చెప్పేటువంటి వాక్ స్వాతంత్రం కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఆ కసి అంతా ఎంతైతే అణచివేశారో, ప్రజల్ని అభద్రతా భావానికి లోనయ్యారో అంత గట్టిగా చెంపకబెట్టి వాయించారు. ప్రజలందరూ కూడా ఎప్పుడు దుర్మార్గానికి అధర్మానికి ఓటమి తప్పదు. మంచి కోరుకునే వాళ్ళని, అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు అండగా ఉంటారు. నేను చిన్న రైతు కుటుంబంలో వచ్చి కారణం ఉందండి. గోదావరి పెన్నా నదులు పూర్తి చేస్తా అని ఆయన మాటిచ్చారు. ఈ గోదావరి పెన్నా నదులు పూర్తి చేయడం అంటే గోదావరి నది నీళ్లు లిఫ్ట్లో తీసుకొచ్చి సాగర్ కుడికాలలో నకరికల్లో కలిపితే అవి మన పొలాల్లోకి గోదావరి నీళ్లు వస్తాయి. ఇక్కడ నుండి బొల్లాపల్లి రిజర్వాయర్ నింపితే మళ్ళీ రాయలసీమ కూడా నీళ్లు ఇవ్వచ్చు. అంటే రాయలసీమ సస్యశ్యామలం చేయొచ్చు. మన పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంది ఈ గోదావరి నీళ్లతోటి. అలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేద్దామని నేను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు వారిని అడిగినప్పుడు స్పందించి తప్పనిసరిగా చేద్దామని చంద్రబాబు గారు హామీ ఇవ్వడం, ఇది మన భావి తరాలకు కూడా ఒక గొప్ప అదృష్టం. చంద్రబాబు గారు ఇచ్చేటువంటి బహుమతి. గోదావరి నీళ్ళతో మనం ఒక పంట పండించుకుంటాం, తర్వాత కృష్ణానది నీళ్ళతో సాగర్ జలాలతో 2వ పంట పండించుకుంటాం. 2 పంటలు పండించుకునేటువంటి అదృష్టం మనకు రాబోతా ఉంది. అది చంద్రబాబు గారి వలన. అట్లాగే ఇంటింటికి మంచినీళ్ళ స్కీమ్ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చానో అవంతా కూడా పూర్తి చేస్తానని మీ అందరికీ మాటిస్తూ, తొందరలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు. అడ్వాన్స్గా వారికి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుతున్నా. ఆల్రెడీ ఉచిత గ్యాస్ పథకాన్ని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత మరి 3000 పెన్షన్ 4000 చేస్తామని చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. రేపు ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తారు. ఇచ్చిన ప్రతి హామీ అది తల్లికి వందనం పథకం కూడా అమలు చేసి తీరుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే నా యొక్క లక్ష్యం. ఎక్కడైనా సరే ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వాళ్ళకి
నాతో పాటు మా తెలుగుదేశం ఎన్డీఏ నాయకులందరూ కూడా కొండంత అండగా ఉంటారని ఈ సందర్భంగా ఆడపడుచులందరికీ కూడా నేను మాటిస్తున్నా. అలాగే ఈరోజు రంగవల్లులు ఈ ముగ్గులన్నీ కూడా చాలా చక్కగా పోటాపోటీగా చక్కగా వేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా మా గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలని పోటీ పడుతున్నారు. గతంలో చూస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దోపిడీ చేయడంలో పోటీ పడేవాళ్ళు. ప్రతి ఊరు ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా దోపిడీ చేయటమే. ఎన్ఆర్జీఎస్ హామీ నిధుల నుండి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు దోపిడీ చేయడంలో పోటీ పడ్డారు. ఈరోజు నా పక్కన ఉన్నటువంటి నాయకులు మా ఊరికి నిధులు కావాలి, మా ఊరు అభివృద్ధి కావాలి, మా ఊళ్ళో సిమెంట్ రోడ్లు కావాలి, మంచినీళ్ళు కావాలని ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ ఊళ్ళో భవిష్యత్తులో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కూడా తీసుకొస్తాం గ్రామస్తులందరి యొక్క సహకారంతో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆడపడుచులకి